17వ అధ్యాయములో 16 వచనాలు ఉంటాయి. అవన్నీ చదువుకుంటే 3 ప్రశ్నలు ఇశ్రాయేలీయులు మోషేని అడుగుతున్నారు. మొదటి ప్రశ్న, నీళ్ళయ్యా, ఇప్పుడు దాకా తాగింది తిన్నది మొత్తం మర్చిపోయారండి. 17వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మాకు నీళ్ళయ్యి అని అడిగారు. అప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు, మోషే హోరేబు దగ్గరికి రా, నేను నీకు ఎదురుగా నిలబడతాను. ఆ నిలబడినప్పుడు అక్కడ ఒక బండ ఉంటుంది, ఆ బండను కొట్టినప్పుడు దాంట్లో నుంచి నీళ్లు పంపిస్తానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హోరేబు దగ్గరకు వచ్చాడు ఎవరు? మోషే. అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఎదురుగా నుంచున్నాడు, పక్కనే బండ ఉంది. ఆ బండ దేని గురించి సూచిస్తుందంటే, కొరింథీ రాసిన పత్రికలు అంటాడు, ఆ బండ క్రీస్తు అన్న బండ అక్కడ ఉన్నారు. ఇప్పుడు మరి గమనించండి, ఇక్కడ ఎవరున్నారంటే తండ్రి అనే దేవుడు, ప్రక్కన ఎవరున్నారంటే బండనగా క్రీస్తును కొట్టగానే లోపల నుంచి నీళ్లు బయటకు వచ్చాయి. నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఆ పరిశుద్ధాత్మ నీటి రూపంలో బయటకు వచ్చింది. వాళ్ళు ఆ నీళ్లు తాగారు. ప్రభు అంటాడు, అమ్మా నీవిచ్చు నీళ్లు తాగితే మళ్ళీ దప్పిక అవుతాయి, నేనిచ్చే నీళ్లు తాగితే ఎన్నటికి దప్పిక కావు, ఎందుకంటే నేనిచ్చేది జీవజలము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ బండలో నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ జీవజలము ఏంటయ్యా అంటే మనిషిని బ్రతికించేది. చూడండి, పక్కన యెహోవా ఉన్నాడు, ఆ యేసుక్రీస్తు బండను కొట్టాడు. ఆ బండలో నుంచి చీల్చబడి నీ కొరకు నా కొరకు కొట్టబడి దున్నబడిన యేసుక్రీస్తుల నుంచి వచ్చిన ఆ పానీయమే, ఆ జీవజలపు నదే, ఆ జీవజలపు ఓటే మనల్ని బ్రతికించేది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత చివరిగా ఇటు చచ్చిపోయాడో లేదో చూడమని చెప్పి ఒక బర్షితో పొడిస్తే నీరును రక్తమును బయటకు వచ్చిన బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ వచ్చిన నీరే క్రీస్తులో నుంచి ఆ రక్తాన్ని చిందించినటువంటి ఆయనే, ఆ బండల నుంచి వచ్చిన నీళ్లే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఈ ముగ్గురు కలిసి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, వీళ్ళ ముగ్గురు కలిసి వీళ్ళకి ఆకలి తీర్చారు, జీవజలపు నదిలోకి వీళ్ళ నడిపించారు. ప్రియులరా, అలాగా ఆ బండలో నుంచి నీళ్లను దేవుడు బయటికి పంపించాడు. చూడండి, బండలో నుంచి ఎంత నీళ్లు వస్తున్నాయో ఆ నీళ్ళన్నీ కూడా వాళ్ళు తాగారు. బండను కొట్టడం మనం చూస్తున్నాం. ఆ బండ ఆ క్రీస్తు ఉన్న బండలో నుంచి జీవజలం బయటకు వచ్చింది. ప్రియులరా, ఆ నీళ్లు వాళ్ళందరూ తాగి తృప్తి పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇక నేను వాక్యము చూపించట్లేదు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే 3 ప్రశ్నలు. నీళ్ళయ్యి అన్నారు. దేవుడు వెంటనే అక్కడ ఏం చేశాడు? బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. తర్వాత మాకు భద్రత ఏదయ్యా అన్నారు. అప్పుడు అమాలేకీయులు యుద్ధం చేయటానికి వచ్చారు. యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ భయపడ్డారు. మోషే అన్నాడు, యెహోషువా, నువ్వు రేపొద్దున్నే వీళ్ళందరూ తీసుకుని ఆ యుద్ధ స్థలానికి రా, నేను అక్కడ పైన నిలబడతాను, శిఖరం మీద నిలబడతాను, అప్పుడు దేవుడు మనకు విజయం ఇస్తాడని చెప్పాడు. అయితే ఆ యెహోషువా సైన్యాన్ని తీసుకుని అమాలేకీయులతో అక్కడ యుద్ధం చేయడానికి వచ్చాడు. ఈ మోషే గారు పైన కొండ మీద నిలబడి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చేతులు పైకెత్తినంత కాలం వీళ్ళకి భద్రత ఉంది, విజయాన్ని సాధిస్తున్నారు. చేతులు కిందకు దించుతుంటే ఓడిపోతున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అహరోను, హూరు అనేటువంటి 2 వ్యక్తులు కూడా ఓ బండను తెచ్చి మోషే చేతులు ఆయించి ఆ చేతులు సాయంత్రం వరకు అలా ఎత్తు పెట్టుకున్నారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలుకు విజయాన్ని ఇచ్చాడు. చప్పట్లు కొట్టు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వ ప్రశ్న, ఏడయ్యా నీ దేవుడు? ఏడయ్యా నీ దేవుడు? ఇదిగో యుద్ధానికి వచ్చేసారు, వీళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు. ఏదయ్యా నీ దేవుడు అన్నప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళి చేతులు పైకెత్తినప్పుడు దేవుడే దిగొచ్చాడు, అక్కడ యుద్ధాన్ని చేశాడు. ఆ యుద్ధంలో వాళ్ళందరూ చంచిపోయారు. ప్రియులరా, ఒక్కడు కూడా మిగలకుండా చంపబడ్డారు. ఇశ్రాయేలుకు దేవుడు కృపిచ్చాడు. ప్రియులరా, ఇన్ని జరిగిన తర్వాత కూడా వాళ్ళలో 3 ప్రశ్నలు మిగిలిపోయాయి. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసిన తర్వాత, అరణ్యము దాటించిన తర్వాత కూడా, ఈజిప్టు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా 3 ప్రశ్నలు వాళ్ళు ఉండిపోయాయి. ఒకటి, నీళ్ళెక్కడా? రెండవది, మాకు సెక్యూరిటీ ఏది, మాకు భద్రత ఏది? యుద్ధం చేయటానికి వస్తున్నారు. ఏడయ్యా నీ దేవుడు? మన జీవితాలు కూడా అనేక సార్లు ఈ ప్రశ్నలు ఎదురుతూ ఉంటాయి. మనకున్న పరిస్థితులు బట్టి ఏంటి పరిస్థితి నన్ను అనుకుంటూ ఉంటాం. మనకేది భద్రత ఏది, సెక్యూరిటీ ఏది, దేవుని కాపుదల లేదని చెప్పి దేవుని మీద సనుక్కుంటూ ఉంటాం. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఇలా జరిగేదా? ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తున్నాను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు దేవుడు ఉన్నాడా అని నాకు నీకు మనందరికి ప్రశ్న వచ్చింది. ప్రియులరా, ఇదే 3 ప్రశ్నలు మన జీవితాల్లో కూడా ఉండిపోయాయి, ఇశ్రాయేల్లో ఉన్నాయి. కానీ ఆ 3 ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇచ్చాడు. నీకు సమాధానం ఇవ్వాలంటే ఇశ్రాయేలీయులు దేవుని మీద ఎలాగో ఆధారపడ్డారో ఈ రాత్రి నీవు నేను మనందరం దేవుని మీద ఆధారపడుదుము గాక. అలా ఆధారపడినప్పుడు, ఆయన వైపు నువ్వు చూసినప్పుడు యెహోవా నీ పక్షమున వేసమాడతాడు. యెహోవా నీ పక్షమున ఉంటాడు. రవి ఈ పక్షమున ఉంటాడు. దేవుడు నీ పట్ల కార్యాన్ని చేస్తాడు. ప్రియులరా,
ఇంకా చరిత్ర చాలా ఉందండి. నేను ముగిస్తున్నాను ఈ రాత్రి. రేపు ఇంకా అమూల్యమైనటువంటి సంగతులు రేపొద్దున మీ ముందు ఉంచబోతున్నాను. మీరు వచ్చేటప్పుడు మీరు కాదు, మీతో పాటు క్రొత్త వారిని తీసుకురండి. మీ కుటుంబాలు, మీ యజమానులు తీసుకురండి. మీ భార్యలను, మీ భర్తలను, మీ పిల్లలను కుటుంబ సమేతంగా రండి. ఒక అద్భుతమైన సంగతిని రేపొద్దున మీ ముందు ఉంచబోతున్నాను. ఈ రాత్రి మీరు వాక్యాన్ని విన్నారు. మోషే జీవితంలో దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో, ఇశ్రాయేలు మొర దేవుడు ఎలా విన్నాడో, ఇశ్రాయేలు పక్షము దేవుడు ఎంత అద్భుతాలు చేశాడో మీరు చూశారండి. ఒకటా రెండా ఎన్నో కార్యాలు చేశాడు. 40 సంవత్సరాల పాటు వాళ్ళని నడిపించాడండి. దేవునికి మహిమ కలుగును. వాళ్ళ ప్రార్థన దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుని వైపు చూశారు, దేవుడు ఇశ్రాయేలు వైపు చూశాడు. ఈ రాత్రి నువ్వు దేవుని వైపు చూస్తావా? లేకపోతే 3 ప్రశ్నలు మిగిలిపోయాయా? ఏడయ్య దేవుడు, ఏదయ్య మాకు భద్రత, ఎక్కడయ్యా దేవుడి కార్యాలు అని చెప్పి నువ్వు కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతున్నావా? ప్రశ్నగా మిగిలిపోవద్దండి. యేసయ్య వైపు చూద్దాం. నీ ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వగలుగుతాడు. నీ ప్రతి కన్నీటికి దేవుడు సమాధానం ఇవ్వగలుగుతాడు. నువ్వు అనుభవిస్తున్న ప్రతి బాధకు దేవుడు సమాధానం ఇవ్వగలుగుతాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, దేవుని ప్రజలారా, నువ్వు దేవుని రక్తం చేత ముద్రింపబడిన వ్యక్తి అన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు దేవుని రక్తం చేత ముద్రింపబడిన దేవుని బిడ్డలు మనం. కాబట్టి లోకానికి చోటు ఇవ్వద్దండి, సాతానుకు చోటు ఇవ్వద్దండి, లోకంలో జరుగుతున్న లోకేచ్ఛలకి చోటు ఇవ్వద్దండి. మనం ఇవ్వాల్సింది దేవునికి మాత్రమే. మనం ఇవ్వాల్సింది దేవునికి మాత్రమే. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీ కన్నీడు తుడిచేవాడు, ఆయన నీ జీవితంలో సంతోషం ఇచ్చేవాడు. ఈరోజు ఇంకా నువ్వు ప్రశ్నార్థంగా ఉండిపోయావేమో, దేవుని బాధపడుతున్నావేమో, నీ క్రియలు మార్చుకోకుండా, నీ తలంపులు మార్చుకోకుండా, నీ పద్ధతులు మార్చుకోకుండా దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నావేమో. ఈ రాత్రి దేవునితో చెప్పు, ఈ రోజు నుంచి అలా ఉండనయ్యా, ఈ రోజు నుంచి అలా ఉండనయ్యా. నువ్వు ప్రేమించే బిడ్డగా నేను ఉంటానయ్యా, నీ బిడ్డగా నేను జీవిస్తానయ్యా, అలా బ్రతుకుతాను ప్రభు అని యేసయ్యతో చెప్తారా? మీరున్న స్థలంలో లేచి నిలబడండి. చివరికి ప్రార్థనతో కూటాన్ని ముగించుకుందాం. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. పురుషులు, స్త్రీలు అందరూ కూడా ఒక వాగ్దానంతో ఈ స్థలాన్ని విడిచి వెళదాం. ఒక వాగ్దానంతో ఈ స్థలాన్ని విడిచి వెళదాం. ప్రియులారా, దేవునికి ఒక దుఃఖాన్ని కలిగిస్తున్నావేమో, బయట ఒక ప్రవర్తన, లోపల ఒక ప్రవర్తన నీ జీవితంలో ఉందేమో, దేవుడిని చూసి దుఃఖపడుతున్నాడేమో. అందుకే ఈ రాత్రి గొప్ప సభలు దేవుడిని కొరకు ఏర్పాటు చేశాడు. నీ జీవితాన్ని మార్చుకో. సహోదరుడా, ఓ తాగుడికి బానిసైపోయి మందిరానికి వెళ్ళలేకపోతున్నావేమో, పర్వాలేదు, నువ్వు తాగినా పర్వాలేదు, నువ్వు మందిరానికి వెళ్ళటం ముఖ్యం. అలా వెళితే ఒకరోజు దేవునితో మాట్లాడతాడు. నీకు తెలియకుండానే ఆ తాగుడి పైన నీకు విరక్తి కలిగిద్ది. నీకు ఉన్నటువంటి ఆ చేదైన అనుభవాల మీద నీకే అసహ్యం కలిగిద్ది. నువ్వు లోపలికి వెళితేనే ఇది జరుగుతుంది. నువ్వు బయట ఉన్నంతకాలం ఏది జరగదు. బయట ఉన్నంతకాలం నీకు భద్రత ఉండదు. బయట ఉన్నంతకాలం నీ జీవితాన్ని మార్చుకోలేవు. యేసయ్య దగ్గరకు వస్తేనే, యేసయ్య సన్నిధిలోకి వెళితేనే దేవుని కార్యం జరిగిస్తాడు. ఈ రాత్రి మీరు అందరు కలుబూసుకోండి. పరిశుద్ధాత్మ దేవునికి అవకాశాన్ని ఇద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధులు మనం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రియురా, మీ చేతుల లాగు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉండండి. నీ మీద పని చేస్తున్న ప్రతి శాపాన్ని ఈ రాత్రి గొప్ప విడుదలైపోతున్నాను. నీ మీద పని చేస్తున్న ప్రతి శాపం కొట్టివేయబడుతుంది. ఈ రాత్రి అనుభవిస్తున్న ప్రతి కన్నీళ్లు ఈ రాత్రి తుడిచివేయబడుతున్నాయి. ఎస్ తండ్రి, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. రాత్రి తలనొప్పితో బాధపడుతున్న సహోదరులు ఈ స్థలంలో ఉన్నారు. ప్రభు మిమ్మల్ని ముట్టబోతున్నాడు, ప్రభు మిమ్మల్ని తాకబోతున్నాడు. రాత్రి గొప్ప విడుదల కలగబోతుంది. సాతాను చేత శోధింపబడుతున్నటువంటి ఓ సహోదరి, ఈ స్థలంలో నీవున్నావు. ప్రభు ఆత్మ నిన్ను తాకుతుంది. లైవ్ లో చూస్తున్న సహోదరి, యేసు క్రీస్తు నామములో దేవుని శక్తిని నిలిచేస్తున్నారు. దేవుని శక్తిని నిలిచేస్తున్నారు. తండ్రి, కుమార, త్రియేక దేవుని నామములో నీ పని చేస్తున్నా, నీ మీద పని చేస్తున్నా అంధకార శక్తులను యేసు నామములో విడిచిపెట్టి పొమ్మలోకి లభిస్తున్నాను. దేవుని ప్రకాశత నిన్ను తాకునుగాక, దేవుని సన్నిధి నిన్ను తాకునుగాక. రాత్రి వింటున్నటువంటి దేవుని ప్రజలారా, లైవ్ లో చూస్తున్న దేవుని ప్రజలారా, ప్రభు ఒక పరిశుద్ధాత్మ పనిచేస్తుండగా నువ్వు కళ్ళు మూసుకొని, నువ్వెక్కడున్నా పర్వాలేదు, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు. ప్రభు నీతో మాట్లాడనివ్వండి, ప్రభు మిమ్మల్ని దర్శించనివ్వండి, ప్రభు మిమ్మల్ని తాకనివ్వండి, ప్రభు శక్తి మీరు అనుభవించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి చాలా మంది వేదనకరమైన పరిస్థితుల మధ్య ఈ స్థలంలో ఉన్నారు. గుండంత భారంతో నువ్వు ఇక్కడ ఉన్నావు, దిగులుతో నువ్వు ఇక్కడ ఉన్నావు. రుణ బాధలు బట్టి సమస్యల మధ్య కొంతమంది స్థలంలో ఉన్నారు. బిడ్డలు లేనటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారు కొంతమంది ఉన్నారు. ఈ రాత్రి మీరందరినీ దేవుడు చూస్తున్నాడు. మీ మధ్యలో దేవదూతలు సంచరిస్తున్నారు. ప్రియులారా, నీవు దేవుని వైపు చూస్తే ఒక అద్భుతం జరగబోతుంది. రాత్రి దేవుని వైపు చూస్తారయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అనే వాళ్ళు పరిగెత్తుకుంటే ముందుకు రండి. ఈ రాత్రి దేవుని వైపు చూస్తాను, నా కొరకు ప్రార్థన చేయండి. నేను అనుభవిస్తున్న ప్రతి బాధ నుంచి నా ప్రభువులను విడిపించులాగున నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి సహోదరులు, అలాగే సహోదరులు, మీరు పరిగెత్తుకుంటే ముందుకు వచ్చి నిలబడండి. నేను మీ కొరకు రాత్రి ప్రార్థన చేయబోతున్నాను. ప్రభు అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు. హల్లెలూయా.
మీరు అక్కడి నుంచోవడం కాదు, ముందుకు వచ్చారండి. ముందుకు వచ్చి ఖాళీ స్థలంలో నిలబడండి ప్రియులారా. ప్రభు పిలుస్తున్నప్పుడు నువ్వే బాధలు నివన్నావో, ఏ స్థితిలో నివన్నావో, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయో, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఈ రాత్రి. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు ఈ రాత్రి. దేవుడు నీ కన్నీళ్లు తొలగబోతున్నాడు ఈ రాత్రి. నువ్వు అనుభవిస్తున్న ప్రతి వేదన ఈ రాత్రి ప్రభు కొట్టివేయబోతున్నాడు. నా కొరకు ప్రార్థన చేయండి అనేటువంటి వారు మీరున్న స్థలాన్ని విడిచి ముందుకు రండి. ఒక పాట పాడుచుండగా మీరున్న స్థలాన్ని విడిచి త్వరగా ముందుకు రండి. మీ కొరకు చివరి ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, స్తోత్రం. ప్రభు సన్నిధిలో ముందుకు రావాలి. అక్కడుంటే కుదరదు, అక్కడుంటే మీ కొరకు నేను ప్రార్థన చేయలేను. నీకున్న సమస్యను బట్టి మీ బైబిల్ తీసుకురావద్దు, బైబిల్ లేకుండా రండి. బైబిల్ అక్కడే పెట్టుకుని రండి. మీ బైబిల్ అక్కడే పెట్టుకుని రండి ప్రియులారా. ఇదిగో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీ వేదన దేవుడు చూస్తున్నాడు, నీ బాధ దేవుడు చూస్తున్నాడు, నీ గుండెను దేవుడు చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు, నన్ను అనుభవిస్తున్న బాధను దేవుడు చూస్తున్నాడు. నీ పరిస్థితులు మార్చడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. రా ఓ యవనస్తుడా, ఎన్ని సమస్యల మధ్య నువ్వు ఉన్నావో, నీవు ఎలా ఉన్నావో నాకు తెలుసు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో రుణ బాధల మధ్య నువ్వు ఉన్నావు, తాగుడికి బానిసైపోయావు, అర్థం కాని పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నావు, చనిపోదాం అనుకుంటున్నావు. ఈ రాత్రి ఇక్కడ నీవు ఉన్నావు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. రా, నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చబోతున్నాడు. రా. హల్లెలూయా, హల్లెలూయా. గుండె బలహీనతతో ఉన్నటువంటి సహోదరు ఇద్దరి స్థలంలో ఉన్నారు. గత 3 నెలల బట్టి మీ గుండెలో బలహీనతగా ఉంది, నీరసం వచ్చేస్తుంది, గుండె నొప్పి వస్తుంది. రాత్రి ప్రభు మిమ్మల్ని ముట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభుకు ఒక అవకాశాన్ని ఇద్దాం. ఈ రాత్రి యేసయ్య వైపు చూద్దాం. ఈ రాత్రి నీవైనా నేనైనా మనలో ఎవరైనా యేసయ్య వైపు చూడగలిగితే నా దేవుడు నీ వైపు చూడగలుగుతాడు, నీ కన్నీళ్లు తొలగలుగుతాడు. ఇదిగో పాట పాడుచుండగా ఇంకా ఎవరైనా నాకు యేసయ్య కావాలయ్యా, యేసయ్యతో నేను బ్రతకాలయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటాననేటువంటి వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా ఇక్కడికి వచ్చి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. అందరూ కళ్ళు మూసుకోండి. ఓ యవనస్తురాలకి స్థలంలో ఉంది, మానసికంగా ఒత్తిడి పడుతుంది. నీలో సాతానుడు ప్రేరేపిస్తున్నాడు, చనిపోవమని సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. బహు ఒత్తిడిలో నీవు ఉన్నావు. రాత్రి ప్రభు నిన్ను ముడుతున్నాడు, ప్రభు నిన్ను ముడుతున్నాడు. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. అభిషేకముతో నింపని నాయన, విశ్రత్తము చేయండి. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ఏడే? పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం. అందరు చేతులు పైకెత్తి, యేసయ్య రాత్రి నీ సన్నిధికి వచ్చాను తండ్రి. చేయి, ప్రార్థన చేయి. నీ కన్నీళ్ళు నా దేవుడు చూస్తున్నాడు, నీ కన్నీళ్ళు నా దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన చేయండి. ప్రార్థన, నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నానమ్మా. ఇంకెవరైనా ఉంటే రండి. ఇదిగో నూనెతో అభిషేకించబోతున్నాను మిమ్మల్ని. మీలో ఉన్న బలహీనత వెళ్ళిపోతుంది. నీ మీద పనిచేస్తున్న దయ్యం, నీ మీద పనిచేస్తున్న చీకటి ఇప్పుడు యేసు క్రీస్తు నామములో నిన్ను విడిచిపెట్టి పోవునుగాక. దుర్రాత్మల సమూహం, నీ మీద పనిచేస్తున్న దుర్రాత్మ సమూహం యేసు క్రీస్తు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. దేవుని సన్నిధి నిన్ను తాకునుగాక, దేవుని మహిమ మిమ్మల్ని తాకునుగాక.
ప్రభు సన్నిధి మీ మీదకి దిగి వచ్చును గాక. యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో. ఇదిగో దేవుని శక్తిని రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడే, దేవుని శక్తిని రిలీజ్ చేస్తున్నాను ఇప్పుడే. యేసు క్రీస్తు నామములో ప్రభు అభిషేకములు తాకును గాక, ప్రభు అభిషేకములు తాకును గాక, ప్రభు విడుదల మిమ్మల్ని తాకును గాక. గ్లోరీ, హల్లెలూయా. గట్టిగా ప్రభుని స్తుతించండి, గట్టిగా ప్రభుని స్తుతించండి, చప్పలు కొడుతూ దేవుని స్తుతించండి. అగ్ని చేత నింపబడండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి యేసు క్రీస్తు నామములో మీ మీదకు రిలీజ్ చేస్తున్నారు. ప్రతి విధమైన రోగం, సాతాను శక్తుల ప్రభావం యేసు క్రీస్తు నామములో విడిచిపెట్టి పొమ్మలాగా నడుస్తున్నాను. అగ్ని చేత నింపబడుతురు గాక, అగ్ని చేత నింపబడుతురు గాక. దేవుని అభిషేకం మీదకి దిగి వచ్చింది గాక. హల్లెలూయా. కొంచెం వెనక జరగండి, నేను కిందకు వస్తున్నాను. కొంచెం వెనక జరగండి, మీ కొరకు ప్రార్థన చేత కిందకు వస్తున్నాను. కొంచెం వెనక జరగండి. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యానికి స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు. యేసు క్రీస్తు నామములో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఇదిగో దేవుని సన్నిధి, దేవుని సన్నిధి ఇప్పుడు మిమ్మల్ని తాకుతుంది. దేవుని సన్నిధి మిమ్మల్ని తాకుతుంది. ఇప్పుడే దేవుని శక్తి మిమ్మల్ని తాకుతుంది. వాళ్ళని ముందుకు వచ్చి నిలబడండి. యేసు క్రీస్తు నామములో అభిషేకము చేత నింపబడిన గాక. జాగ్రత్త. యేసు క్రీస్తు నామములో ఓ బిడ్డ మీద పని చేస్తున్న ప్రతి చీకటి యేసు క్రీస్తు నామములో విడిచిపెట్టి అగ్ని చేత నింపబడుతురు గాక, అగ్ని చేత నింపబడుతురు గాక. దేవుని మహిమ నీ మీద పనిచేస్తుంది, దేవుని సన్నిధి నీ మీద పనిచేస్తుంది. నీకు తెలియకుండానే ఆయాసం వచ్చేస్తుంది, నీరసమైపోతున్నావు, నీకు తెలియకుండానే బలహీనమైపోతున్నావు. ఈ రాత్రి ప్రభు నిన్ను ముడుతున్నాడు, ఈ రాత్రి ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. దేవుని శక్తి నిన్ను తాకును గాక. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు. మానసికమైన ఒత్తిడి చేత గలిబిలైపోతున్నావు. ఈ రాత్రి ప్రభు ఆత్మ నిన్ను తాకుతుంది, ప్రభు సన్నిధిని తాకును గాక. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం. బలహీనమైపోతున్నావా? ఉన్నట్టుండి బలహీనమైపోతున్నావు, నీరసమైపోతున్నావు. చెప్పేం పేరు నీ పేరు? బుల్లమ్మ. బుల్లమ్మ. ఏమవుతుంది నీకు? అప్పుడప్పుడు సడన్ గా నీరసం అట్లా వస్తుంది. బలహీనమైపోతున్నావు, మానసిక ఒత్తిడిగా కూరైపోతున్నావా? కొంచెం. యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఈ బిడ్డకు బలహీనత వెళ్ళిపోవాలి. యేసు నామములో అద్భుతము జరుగును గాక. స్వస్థత ప్రకటిస్తున్నాను. తల్లి, నీ బిడ్డను ప్రత్యేకమైన కృప చేత నింపండి, నీ మహిమ చేత నింపండి, నీ సాక్షిగా నిలబెట్టబడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుతా ఉన్నాం. యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుని శక్తిని చేస్తున్నాను. అనురాగం ఆనందం నాలోనే ఉండాలని, అనురాగం ఆనందం నాలోనే ఉండాలని, నీ వైపే చూస్తున్నా, నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా, నీ వలనే మారాలని. ఎవరిని చూడను, ఎవరు లేరయ్యా, ఎవరిని చూసినా నిరాశ కలదయ్యా. ఎవరిని చూడను, ఎవరు లేరయ్యా, ఎవరిని చూసినా నిరాశ కలదయ్యా. నిన్ను చూసే భాగ్యము నాకు కావాలి, నిన్ను చూసే భాగ్యము నాకు కావాలి. నాలోనే నీవుంటే, నీ వలనే నే మారడం. నాలోనే నీవుంటే, నీ వలనే నే మారడం. నీ వైపే
ఒంటరి జీవితం, ఎవరు కానిది ఈ దీన జీవితం, ఎవరు లేనిది ఈ ఒంటరి జీవితం, ఎవరు కానిది ఈ దీన జీవితం. నాలోనే నీవుంటే అంతే చాలయా, నా బ్రతుకంతా నీతోనే ఉంటాయేసయ్యా. నాలోనే నీవుంటే అంతే చాలయా, నా బ్రతుకంతా నీతోనే ఉంటాయేసయ్యా. ఏనాడు విడిపోని నా బంధం నీవే కదా, ఏనాడు విడిపోని నా బంధం నీవే కదా. నీ వైపే చూస్తున్నా, నన్ను చూడాలని నిదానం చేస్తున్నా, నీ వలనే మారాలని. వీచేగాలుల్లోన నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలోన నీ ప్రేమను పొందానే. వీచేగాలుల్లోన నీ మాటలు విన్నానే, కురిసే జల్లులలోన నీ ప్రేమను పొందానే. అంతే చాలయా, నా బ్రతుకంతా నీతోనే ఉంటాయేసయ్యా. నాలోనే నీవుంటే అంతే చాలయా, నా బ్రతుకంతా నీతోనే ఉంటాయేసయ్యా. ఏనాడు విడిపోని నా బంధం నీవే కదా, ఏనాడు విడిపోని నా బంధం నీవే కదా. నీ వైపే చూస్తున్నా, నన్ను చూడాలని నిదానం చేస్తున్నా, నీ వలనే మారాలని. ఎవరిని చూడను ఎవరు లేరయ్యా, ఎవరిని చూసినా నిరాశ కలదయ్యా. ఎవరిని చూడను ఎవరు లేరయ్యా, ఎవరిని చూసినా నిరాశ కలదయ్యా. నిన్ను చూసే భాగ్యము నాకు కావాలి, నిన్ను చూసే భాగ్యము నాకు కావాలి. నాలోనే నీవుంటే నీ వలనే నీ మారన, నాలోనే నీవుంటే నీ వలనే నీ మారన. ఎవరు ఈ ఒంటరి జీవితం, ఎవరు కానిది ఈ దీన జీవితం, ఎవరు లేనిది ఈ ఒంటరి జీవితం, ఎవరు కానిది ఈ దీన జీవితం. నాలోనే నీవుంటే అంతే చాలయా, నా బ్రతుకంతా నీతోనే ఉంటాయేసయ్యా. నాలోనే నీవుంటే అంతే చాలయా, నా బ్రతుకంతా నీతోనే ఉంటాయేసయ్యా. విడిపోని నా బంధం నీవే కదా, ఏనాడు విడిపోని నా బంధం నీవే కదా, ఏనాడు విడిపోని నా బంధం నీవే కదా, ఏనాడు విడిపోని. దేవుడు లేడని కొందరు, మరి ఉంటే ఏడని కొందరు. దేవుడు లేడని కొందరు, మరి ఉంటే ఏడని కొందరు. ఎవరేమన్నా నీవు మాత్రం, ఎవరేమన్నా నీవు మాత్రం యేసుని నమ్ము, ప్రభు రక్షణ కోరు. యేసుని నమ్ము, ప్రభు రక్షణ కోరు. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. ఓ మనసాయినాడే, ఓ మనసాయినాడే రక్షణ దినం ప్రభు
ఇచ్చిన దినం, రక్షణ దినం, ప్రభు ఇచ్చిన దినం. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. దేవుడు లేడని కొందరు, మరి ఉంటే ఏడని కొందరు. దేవుడు లేడని కొందరు, మరి ఉంటే ఏడని కొందరు. ఎవరేమన్నా నీవు మాత్రం, ఎవరేమన్నా నీవు మాత్రం యేసుని నమ్ము, ప్రభు రక్షణ కోరు. యేసుని నమ్ము, ప్రభు రక్షణ కోరు. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. రెండవ రాకడ ఉందని, ప్రభు వచ్చుట మరలా నిజమని. రెండవ రాకడ ఉందని, ప్రభు వచ్చుట మరలా నిజమని. నిత్యము మదిలో గుర్తించుకొని, నిత్యము మదిలో గుర్తించుకొని, చాటుము ఎల్లరకు జీవించుము ప్రభు కొరకు. చాటుము ఎల్లరకు జీవించుము ప్రభు కొరకు. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను. వయస్సు పెరుగుతుండగా మరి ఆయువు తరుగును తెలుసా. వయస్సు పెరుగుతుండగా మరి ఆయువు తరుగును తెలుసా. వ్యర్థము చేయకునేడే, కాలము వ్యర్థము చేయకునేడే. విడువుము చెడునంతా, ఇక చేరుము ప్రభు చెంత. విడువుము చెడునంతా, ఇక చేరుము ప్రభు చెంత. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. ఓ మనసాయి నాడే, ఓ మనసాయి నాడే, రక్షణ దినం, ప్రభు ఇచ్చిన దినం. రక్షణ దినం, ప్రభు ఇచ్చిన దినం. రక్షణ దినం, ప్రభు ఇచ్చిన దినం. ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో. పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేయాలని, నీతోనే నడవాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని. ఓ నీలాగే చేసి నీ దరికి చేరాలని. తీరురా కోరిక చేరి
జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో. కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో. నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని. నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరి చేరాలని. ఓ నీలాగే నడచి నీ చిత్తం నెరవేర్చి నీ దరి చేరాలు. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో. పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో. పరిశుద్ధతలు ప్రార్థించుటలు ఉపవాసములో ఉపదేశములో. నీలాగే చేయాలని నీతో నేనున్నాలని. నీలాగే చేయాలని నీతోనే నడవాలని. నీలాగే చేసి నీతోనే నడచి నీ దరి చేరాలని. ఓ నీలాగే చేసి నీతోనే నడచి నీ దరి చేరాలని. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. ప్రభు పాదల చింత ప్రభు పాదల చింత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదల చింత. జీవిత
యేసునాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసునాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసునాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని. యేసునాలో ఎంతో ఆశున్నది. రండి 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 రండి, ప్రభు యేసుని యొద్దకు రండి. రండి 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 రండి, ప్రభు యేసుని యొద్దకు రండి. పిలుచుచున్నాడు యేసు, పిలుచుచున్నాడు, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఇంకా చేయించుకుందరు. కానీ రేపటి దినము పెందలకడ 6:30కు ప్రారంభించబడుతుంది. పాటలు పాడవలసిన బిడ్డలందరూ కూడా పెందలకాడ రావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. స్తోత్రములు 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 పరిశుద్ధుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, ఘనుడా, మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మొదటి రాత్రి మీ దాసులు ఎరువురని మీరు నిలవబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటకై నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీ దయా సంకల్పములో, నీ ప్రేమలో, నీ వాత్సల్యతలో నుండి హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు గనుక అయా, ఇదిగో మోషే గారి యొక్క చరిత్ర, అలాగే నీ ప్రజల నడవడికను, అలాగే ప్రభా ఇదిగో నా తండ్రి సేనా దయములు పట్టిన వ్యక్తి గురించి నీ దాసుల ఎదుగురులో నుండి మీరు మాట్లాడారు. నీ బిడ్డల హృదయాల్లో నీ మాటలు భద్రపరచండి. వారి జీవితాలు నూతన కృప పొందుకుని, నూతన బలము పొందుకుని, నూతనమైన మీ కార్యాలు అనుభవించినట్లుగా, నూతనమైన నీ శక్తితో బిడ్డలు నింపబడినట్లుగా నీ సన్నిధి బిడ్డల పైన ఉంచి నడిపించండి. ప్రార్థిస్తూ ఉండగా మీ దాసులు బలహీనతలు, వ్యాధులు, దయ్యములు విడుదల కలుగునట్లుగా మీరు ఆజ్ఞాపించి సహాయం చేసి కృప చూపించమని నాయన ఈ కోడిక ఆది నుండి అంతము వరకు మీరే నాయకులు ఉండి నడిపించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇది ఆర్కెస్ట్రా వారిని మీ స్వాధీనంలో తీసుకున్నారు, పాటలు పాడబడి మీ స్వాధీనంలో తీసుకున్నారు. అలాగే ప్రభా సౌండ్ సిస్టమ్ అంతటిని మీ స్వాధీనంలోకి తీసుకున్నారు. నాయన కూడి వచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ కూడా మీరు తీసుకుని వచ్చారు అయ్యా. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా రేపటి దినాన్ని ప్రభా ఇంకా అనేకులను తోడుకుని రండి, సహాయం చేయండి. రేపటి దినము కూడా మీ దాసులను మీరు నిలవబెట్టుకుని సహాయం చేసి కృప చూపించి సహాయం దయచేయండి. ప్రత్యేకంగా నా తండ్రి వాతావరణం మా కొరకు మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. వాతావరణం మీరు స్వాధీనపరిచినందుకు నీకు స్తోత్రాలు. రేపటి దినము కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నిండుగా మెండుగా మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపించి క్షేమకరమైన కృపా వాత్సల్యతలో ఈ స్థలములకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభా మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా సంపూర్ణమైన ఆశీర్వాదాలతో, సంపూర్ణమైన కృపతో నింపి దీవించి ఆశీర్వదించి పంపమని మీ దాసులను మీరు మరుగుపరుచుకుని ప్రభా రేపటి దినము కొడుకులో కూడా నీ కృప తోడుగా ఉంచి నడిపించి దీవించి మహిమ పొందమని నజరుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రైన దేవుడి దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మీకరణ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, సావిత్ర సంఘమునకు, ఈ స్థలములకు వచ్చిన ప్రతి కుటుంబీకులకు, వాక్యం అందించిన తన దాసులకు, అలాగే నాయన పాటలు పాడిన బిడ్డలు, అంతర శబ్దంతో బిడ్డలు రేపటి కోరికకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్.